ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మొదటి వీడియోగా డాన్స్ చేసేటప్పుడు నమస్కారం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడెక్కడ నమస్కారం చేస్తే ఏం అర్థం వస్తుంది అనేది చెప్పబోతున్నాను. ముందుగా నమస్కారం. రెండు చేతులు ఇలా చాపి రైట్ లెగ్ని ముందుకు పెట్టి దించి ఇంకో కాల్ని కూడా ముందుకు తెచ్చి ఆ రెండు చేతులను కలిపి మొదటిగా ఇక్కడ పెట్టే నమస్కారం దేవతలకి పెట్టే నమస్కారాన్ని ఇక్కడ పెడతాం. రెండు ఇలా దించితే ఇక్కడ గురువులకి పెట్టే నమస్కారం గురువులకి ఇక్కడ పెడతాం. గురువులు జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు కనుక ఈ నుదుటి దగ్గర పెడతాం. రెండోది మన బంధువులకి తోటి వారికి పెట్టే నమస్కారాన్ని ఇక్కడ పెడతాం. అలాగే తర్వాత ఇలా రెండు కాళ్ళు తిప్పి ఇలా టోస్ మీద కూర్చొని 3 సార్లు కళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం డాన్స్ చేస్తూ ఆ భూమాతని ఇబ్బంది పడుతున్నాం కనుక క్షమించు అమ్మ అని చెప్పి నమస్కారం చేస్తాం. సో ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో చేసినా డాన్స్ చేసేటప్పుడు అయిపోయినాక కంపల్సరీ నమస్కారం అనేది చెయ్యాలి. అప్పుడునే ఎక్కడ చేసినా కానీ నాట్యం నేర్చుకోవాల్సిన వాళ్ళు ఫస్ట్ మనం ఏ నాట్యం నేర్చుకుంటున్నాం, అలాగే నమస్కారం ఎందుకు చేయాలి అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ నాట్యం చేసినా కానీ ఇంపార్టెంట్ నమస్కారం. స్టార్ట్ చేసేటప్పుడు అయిపోయినాక కంపల్సరీ నమస్కారం చెయ్యాలి. నమస్తే.